భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. మామిడికాయ నిల్వ పచ్చడి, అదేనండి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుల్లగా ఉండే పచ్చడి మామిడికాయల్ని ఈ సైజు ముక్కలు కొట్టించుకోవాలి. ముక్కలు అనేవి గట్టిగా ఉండేటట్లు చూసుకోండి. ఇలాగా ముక్కలకి మధ్యలో నల్లగా కానీ ఇట్లా తెల్లటి పొర ఉంటుంది కదా, అవి మొత్తము లేకుండా ప్రతి ఒక్క ముక్కని జాగ్రత్తగా నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇలా తీసేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి పెట్టేటప్పుడు మన చేతులకు కానీ మనం వాడే పాత్రలకు కానీ ఎక్కడా తడనేది లేకుండా చూసుకోవాలి. ఇలా మధ్యలో మొత్తం తీసేసిన తర్వాత ఈ ఒక్కొక్క ముక్కని ఇలాగ కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి. మనము ఇలా అన్నీ తుడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పచ్చడిని కేజీ లెక్కలో ఎలా కొలుసుకోవాలో చూద్దాము. ఇది 1 కేజీ పట్టే డబ్బా అండి. కేజీ డబ్బా లేకపోతే ఈ డబ్బా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా కేజీ ఉంటుంది. దీంతో ముందుగా మనం మామిడికాయ ముక్కలన్నిటిని కొలుచుకోవాలి. నాకు ఈ మామిడికాయ ముక్కలు మొత్తం వచ్చేసి 3.5 కేజీల ముక్కలు వచ్చినాయండి. ఇలా మొత్తం కొలుచుకొని ఇలా పెద్ద వెడల్పాటి బేషన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూద్దాము. 1 కేజీకి వచ్చేసి 1.5 గిద్ద నుంచి 2 గిద్దల దాకా ఉప్పు పట్టిద్ది. గుజ్జు కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 2 గిద్దలు వేసుకుంటారు. కొంచెం తక్కువ కావాలనుకునే వాళ్ళు 1.5 గిద్ద దాకా వేసుకుంటారు. అలాగా 3.5 కేజీలకు వచ్చేసి నేను 6 గిద్దల ఉప్పు వాడుతున్నాను. 6 గిద్దల ఉప్పు తీసుకొని ఇలాగ వెడల్పాటి ప్లేట్లో పోసేసుకోవాలి. లేకపోతే న్యూస్ పేపర్లో అన్న పోసుకొని ఎండలో ఒక అరగంట నుంచి గంట దాకా ఎండబెట్టుకోవాలి. ఎండిన తర్వాత ఇది పొడి పొడిగా వచ్చింది కదా, అప్పుడు మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా ఎండనిద్దాం దీన్ని. చూసారా, ఎండిన తర్వాత ఉప్పు అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టిన దాన్ని మనం ముక్కల్లో వేసేద్దాము. మళ్ళీ చెప్తున్నానండి, ఉప్పు అనేది ముందుగా కొలత కొలిచిన తర్వాతే మనం మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత కొలిచి వేయకూడదు. అలా వేస్తే ఉప్పు అనేది మనకి ఎక్కువ అయినట్టు ఉంటుంది. ఇలాగా ఉప్పు అంతా ముక్కల్లో వేసేసినాక మొత్తము వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒకసారి పైకి కిందకి ఇట్లా ఎగరేస్తున్నట్టుగా చేసుకుంటే ముక్కలన్నిటికీ ఉప్పు అనేది బాగా పట్టిద్ది. ఇలా అంతా చేసిన తర్వాత గెంటితో 1-2 సార్లు కలిపేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేస్తే ఉప్పు అనేది బాగా కరిగిపోవాలి. చూసారు, ఇలా మూత పెట్టేసుకొని మనము ఒక 2-3 గంటలు పక్కన పెడితే ఉప్పు అనేది బాగా కరిగిపోయిద్ది. లేకపోతే ఒక 4-5 గంటలైనా పట్టిద్ది. ఇలా మొత్తము ఒకసారి చూస్తే ఉప్పు అనేది ఎక్కడ కనిపించదు, మనకి మొత్తం నీరులాగా వచ్చేసిద్ది. మామిడికాయలో ఉన్న నీటి శాతానికి మనకి ఉప్పు అనేది మొత్తం కరిగిపోయిద్ది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాము. కారం కూడా అంతేనండి, ఉప్పు ఎంతైతే వేస్తామో కారం కూడా అంతే వేస్తాము. 1 కేజీ ముక్కలకి మనకి 1.5 గిద్ద నుంచి 2 గిద్దల కారం వేసుకుంటాము. గుజ్జు కావాలనుకునే వాళ్ళు 2 గిద్దలు వేసుకుంటారు, లేదు అనుకుంటే 1.5 గిద్ద వేసుకుంటారు. అలాగా నేను ఈ పచ్చడి మొత్తానికి 6 గిద్దల కారం వేసుకున్నాను. కారం వేసేసి మొత్తం ఒకసారి పైకి కిందకి కలుపుతూ ఉండాలన్నమాట. కారం అనేది ముక్కలకి మొత్తం పట్టేసేయాలి. సుమారు ఒక 5 నిమిషాలు ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ వరకు ఆవాలు తీసుకుందాము. ఈ ఆవాల్ని మనము సన్నటి సెగ మీద వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. లేకపోతే ఎండలో పెట్టైనా సరే మనం పొడి చేసుకోవచ్చు. అలాగే మెంతులు ఒక 50 గ్రాములు తీసుకొని వేయించి పొడి చేసుకోవాలి. నూనె శనగ నూనె తీసుకోవాలండి, దీనికి 1 కేజీ పట్టిద్ది. ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా, అది మొత్తం వేసేసుకొని కలిపేసుకుందాము. సుమారు 2.5 గిద్దల ఆవపిండి వచ్చిందండి నాకు గిద్దల కొలతలో చూస్తే. అలాగే వెల్లుల్లి కూడా వేసి కలిపేసుకుందాము. వెల్లుల్లి 100 నుంచి 150 గ్రాములు వెల్లుల్లి పట్టింది. మొత్తం వేసి ఒకసారి కలిపేసుకుందాము. నూనె అనేది మనం కాగబెట్టాలండి, పచ్చి నూనె పోయకూడదు. నూనె బాగా కాగబెట్టి పూర్తిగా చల్లారిన తర్వాతే నూనెను కలుపుకోవాలి. ఈ నూనె మొత్తం వేయకూడదు. ఒక 1/2 కేజీ వరకు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు 3/4 కేజీ నూనె వేసి పచ్చడి మొత్తాన్ని ఇట్లా కలిపేసుకోవాలి ఒకసారి.
ముక్కలకంతా నూనె, ఆవు పిండి, మెంతిపిండి పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోజుకి చూస్తే నూనె అనేది ఇలా పైకి వచ్చి ఉంటుందండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం నిన్న పక్కన పెట్టుకున్నాం కదా పావు కేజీ నూనె, అది కూడా మొత్తం వేసేసి కలిపేసుకుందాము. నూనె అనేది ముక్క మునిగే వరకు ఉంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలాగా పక్కన పెట్టేసుకొని మూడో రోజు ఒకసారి మనం రుచి చూసుకొని ఉప్పు, కారం ఏదన్నా తక్కువ ఎక్కువ అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 2 సంవత్సరాల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. ఈ కొలతలతో చేస్తే కనుక పచ్చడి రుచిగా ఉంటుంది, అలాగే నిల్వ కూడా మనకి 2-3 సంవత్సరాల దాకా ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.